సహాయం చేయడం వారి నైజం, దానం చేయడం వారి గుణం. నియోజకవర్గం జిల్లా పరిధులు దాటి రాజధాని ప్రాంతానికి కూడా వారి సేవా కార్యక్రమాలు చేరుకున్నాయి. వారు మరెవరో కాదు, తుని నియోజకవర్గంలో పరిచయం అక్కరలేని పేరు యువనేత దాడిశెట్టి శ్రీనివాస్. తండ్రి విష్ణు చక్రం సహకారంతో విజయవాడకు చెందిన దానాల చిలకమ్మ అనే దివ్యాంగురాలికి 50,000 రూపాయల మొత్తాన్ని సహాయంగా అందించి తమ దాతృత్వాన్ని కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. పుట్టుకతో దివ్యాంగురాలు, 2 చేతుల్లో పోగొట్టుకున్న అభాగ్యురాలు. తనకు అండదండగా ఉన్న తల్లి క్యాన్సర్ వ్యాధితో మృతి చెందింది. అయినప్పటికీ విధివంచనకు గురైన తన జీవితాన్ని తనకు తానే తీర్చిదిద్దుకునే దిశగా ఆమె ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. మెహందీ పెట్టడం నేర్చుకుని జీవనాన్ని కొనసాగిస్తుంది. ఆవిడ మరెవరో కాదు, విజయవాడకు చెందిన దానాల చిలకమ్మ. ఎగ్జిబిషన్కి వచ్చిన వారికి మెహందీ పెడుతూ జీవనాన్ని కొనసాగిస్తుంది. అయితే ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాదానికి గురి కావడంతో చేయడానికి పని లేక ఖాళీగా ఉండి జీవనం ఇబ్బందికరంగా మారింది. తన దయానీయ స్థితిని తెలుపుతూ మెహందీ షాపు పెట్టుకుంటాము అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి సహాయం అందించింది. ఈ విషయాన్ని గ్రహించిన దాడిశెట్టి విష్ణు చక్రం కుమారుడు దాడిశెట్టి శ్రీనివాస్ చిలకమ్మకు నేనున్నానంటూ అండగా నిలిచారు. 50,000 రూపాయల మొత్తాన్ని సహాయంగా అందించారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా సహాయపడతానంటూ ఆమెకు భరోసానిచ్చారు. దీంతో చిలకమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నమస్తే సార్, నా పేరు దానాల చిలకమ్మ. నేను మెహందీ వేస్తాను. ఎగ్జిబిషన్స్ ఉన్నప్పుడు మెహందీ వేస్తాను సార్. ఎగ్జిబిషన్స్ లేనప్పుడు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. అందుకని నేను షాప్ పెట్టుకోవాలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను. అది చూసి తుని నుంచి ధనలక్ష్మి జ్యువెలరీస్ అధినేత దాడిశెట్టి విష్ణు చక్రం గారు, వారి అబ్బాయి శ్రీనివాస్ గారు నాకు అకౌంట్లో 50,000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు ఒక మాట చెప్పారు, నువ్వు ఇంకా ఇలాగే ఎదగాలమ్మా, ఇంకా 10 మందికి సాయం చేయాలని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత పెద్ద హెల్ప్ చేసినందుకు. థ్యాంక్ యూ.